స్వాతంత్ర దినోత్సవం గురించి చేస్తున్న సంబరాలలో మనం కూడా పాల్గొందాం. మరి ఇక్కడ ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూద్దాం రండి. ప్రియ మిత్రులు అందరూ ఈరోజు ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దాంట్లో భాగంగా మన 95 న్యూస్ ఎండి అయిన ఎస్కే సిరాజ్ గారు కూడా జాతీయ జెండాని పథకాన్ని ఇప్పుడే సారు సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉచ్చల గంగా హిమాచల యమునా గంగా ఉచ్చల జలసిత గంగా శుభనామే జాయే सब शुभ हासि समाये जाए जन जन गाता जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 भारत माता की जय भारत माता की जय भारत माता की जय। డెబ్బై 75వ స్వాతంత్రం ఈరోజు నేడు జరుపుకుంటున్నాము. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. మన పెద్దలందరూ చాలా కష్టపడి మనకు స్వాతంత్రం తెచ్చారు. 75వ సంవత్సరం మనం జరుపుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది. నిజంగానే మహిళలకు స్వాతంత్రం వచ్చినట్టుందా అండి? వచ్చిందండి. అందరికి వచ్చింది స్వాతంత్రం. అది మందులు మనలోనే ఉంటుంది. అది మనం ధైర్యంగా ముందడుగు వేయాలి. ఖచ్చితంగా మహిళలు కూడా స్వాతంత్రం రాకపోతే మన భారతదేశం ఎలా ఉండేది? చాలా దీర్ఘంగా ఉంటుండే. ఇప్పుడు వచ్చింది కాబట్టి మనం ఇందులో ముందడుగు వేస్తున్నాం. మహిళలందరం ముందడుగు మహిళలదే కదండి. ఓకే. మరి ప్రతి సంవత్సరం ఇలా మీరు స్వాతంత్రం జరుపుకుంటారండి? తప్పకుండా జరుపుకుంటున్నాం. మనము మన పిల్లలు మనందరూ తరతరాలుగా జరుపుకుంటాం. వాళ్ళు మన గురించి చాలా కష్టపడ్డారు కదా, మనం తప్పకుండా జరుపుకోవాలి. ఇంత అభివృద్ధి చెందుతుంది, అయినా మన భారతదేశం ఇంకా అభివృద్ధిలోనే ఉంది. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అంటారా? ఖచ్చితంగా అండి. అభివృద్ధి అనేది మన చేతిలోనే ఉంది. మనం ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు. మనం ఏంటి అంటే మన సహాయ చరిత్రలు మనలోనే ఉంచేసుకొని మిగతా వాళ్ళకి అభివృద్ధి చెందే అవకాశం ఇవ్వట్లేదు. సో మనం కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు తప్పకుండా అభివృద్ధి చెందుతారు. 75 సంవత్సరాలు అయింది ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి. ఇప్పటికీ చాలా వరకు బీద కుటుంబాల ఒక పూట అన్నం తినడానికి కూడా సౌకర్యం లేకుండా ఉంటున్నారు. రాబోయే రోజుల్లో మన భారతదేశం డెవలప్ అయ్యి ఇలాంటి పరిస్థితి లేకుండా అవుతుందంటారా? తప్పకుండా అవుతుందంటే ఇప్పుడు మనం నార్మల్గా బర్త్డేలని అవి ఇవన్నీ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. అవి మనం చేసుకోకుండా పాపం మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఇట్లా బయట ఉండే వాళ్ళకి కానీ మనం డిస్ట్రిబ్యూట్ చేసామనుకో ఆ మనీతో, వాళ్ళు కూడా కొంచెం ఫుడ్ తినడానికి వీలుగా ఉంటుంది. వాళ్ళు ఎట్లా అంటే నార్మల్గా వాళ్ళు ఇచ్చిపోతే తినే పరిస్థితిలో లేకుండా ఉంటారు. సో మనం ఇంట్లో గ్రాండ్గా ఇంట్లో సెలబ్రేట్ చేసుకునే దానికంటే నలుగురితో సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ మ్యామ్. జై భారత్. జై భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై బోలో భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై జై జై.